సండే తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. భగవంతుడు సర్వాంతర్యామి. సర్వకాల సర్వావస్థలలోనూ ఆయన ఉనికి గోచరిస్తుంది ఇక్కడ. అలా అనుక్షణం పరమేశ్వరుని లీలా విశేషాలతో పునీతమైన ప్రసిద్ధ క్షేత్రం వేములవాడ. కరీంనగర్ జిల్లాలో ఉన్న ఈ క్షేత్రంలో సాక్షాత్తు రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్నాడు. ఆ విశేషాలేంటో మనమిప్పుడు వీక్షిద్దాం. పూర్వం వేములవాడ క్షేత్రానికి లెంబుల వాటిక అనే పేరున్నట్లు తెలుస్తోంది. ఈ క్షేత్రానికి ఆ పేరెలా వచ్చిందో చెప్పడానికి స్పష్టమైన ఆధారాలు లేకపోయినప్పటికీ చాళుక్య రాజులు ఈ క్షేత్రాన్ని పాలించటం వల్ల వేములవాడ చాళుక్య రాజులని శాశ్వత కీర్తిని గడించారని తెలుస్తోంది. శ్రేయస్సాధక సాధనాయుత పదం మహేంద్ర భాగ్యోదయం రామారాధితముత్తమ ప్రియకరం యక్షాధిప శ్రీకరం భక్త్యావేశ సుపూజితార్థసుకరం రాజేశ్వరం భావయే అంటూ నిత్యము రాజరాజేశ్వర స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యక్షేత్రం వేములవాడ. సాక్షాత్తు రాజరాజేశ్వర స్వామి కొలువై ఉన్న ఈ క్షేత్రం కరీంనగర్ జిల్లాలో ఉంది. చారిత్రక విశిష్టతను పౌరాణిక ప్రాశస్త్యాన్ని కలిగిన ఈ క్షేత్రం రాజరాజేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైంది. దక్షిణ భారతదేశంలోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటిగా నీరాజనాలందుకుంటున్న వేములవాడ దివ్యక్షేత్రానికి చేరుకోవడానికి దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి బస్సులు అందుబాటులో ఉన్నాయి. రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి ముందు మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు. రాజరాజేశ్వర స్వామి దేవస్థాన ప్రధాన ద్వారానికి సమీపంలో ఉన్న ఈ నందీశ్వరుడు రాజరాజేశ్వర స్వామి చెంతనే తానెప్పుడూ ఉంటాడన్న విషయాన్ని స్ఫురణకు తెస్తాడు. మనోహరంగా ఉన్న ఈ నందీశ్వరుని విగ్రహ దర్శనానంతరం ప్రధాన ద్వారం గుండా వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి భక్తులు చేరుకుంటారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. చారిత్రక విశేషాలతో ముడిపడి ఉన్న ఈ క్షేత్రాన్ని క్రీస్తు శకం 750 మొదలు క్రీస్తు శకం 973 వరకు చాళుక్య రాజులు పాలించారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. చాళుక్య రాజులైన వినయాదిత్య యుద్ధమల్లుడు, అరికేసరి, నరసింహ భూపతి, రాజాదిత్యుడు, రెండవ యుద్ధమల్లుడు, రెండవ నరసింహదేవుడు తదితర మహారాజులు ఈ క్షేత్రాన్ని పాలించి రాజరాజేశ్వర స్వామిని పూజించి పునీతులయ్యారని తెలుస్తోంది. ఆ కారణంగానే ఆయా రాజులు వేములవాడ చాళుక్య రాజులుగా కీర్తి నొందారని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. పుష్పం చ ధూపం తథా దీపం దేవదయానిధే పశుపతే హృత్కల్పితం గృహ్యతా సౌవర్ణే మణిఖండరత్నరచితే పాత్రే ఘృతం పాయసం భక్ష్యం పంచవిధం పయోదధియుతం
रम्भाफलं स्वादुदं शाकानामयुतं जलं रुचिकरं कर्पूरखण्डोज्ज्वलं ताम्बूलं मनसा मया विरचितम्। వేములవాడ క్షేత్రానికి చేరుకున్న భక్తులు ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న ధర్మగుండానికి చేరుకొని స్నానాధికాలు ముగిస్తారు. బ్రహ్మహత్య పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రుడు, రాజరాజ నరేంద్రుడు ఇత్యాది మహనీయులు ఇక్కడే ఈ ధర్మగుండంలోనే స్నానమాచరించి పునీతులయ్యారని చారిత్రక ఆధారాల ద్వారా అవగతమవుతోంది. ఇదే ప్రాంగణంలో కళ్యాణకట్ట దర్శనమిస్తుంది. స్వామివారికి మొక్కులు చెల్లించుకునే భక్తులు ఇక్కడ కళ్యాణకట్టలో భక్తి శ్రద్ధలతో తమ తమ తలనీలాలు సమర్పించుకుంటారు. విశాలంగా నిర్మలంగా ఉన్న ధర్మగుండం మధ్య భాగంలో ఉన్న శివుని శిలాప్రతిమ భక్తులలో స్వామి పట్ల భక్తి ప్రపత్తులను పెంచుతుంది. అలాగే స్వామి మూర్తి రూపానికి ఎదురుగా ఉన్న శివలింగానికి భక్తులు భక్తి శ్రద్ధలతో అర్చనాభిషేకాలు చేస్తారు. బ్రహ్మహత్యా పాతకాన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రుడు, రాజరాజ నరేంద్రుడు ఇత్యాది మహనీయులు ఇక్కడే ఈ ధర్మగుండంలోనే స్నానమాచరించి పునీతులయ్యారని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. అమరేంద్ర, ఓం నమో రాజరాజేశ్వరాయ. నీ భక్తికి మెచ్చాను. ఏం కావాలో కోరుకో. రాజరాజేశ్వర, నీకు తెలియందేముంది? వృత్రాసుర సంహారంతో బ్రహ్మహత్య పాతకంలో కొట్టుమిట్టాడుతున్న నన్ను కరుణించు. వివర్ణమై కళతప్పిన నన్ను మళ్లీ కళకళలాడేట్లు అనుగ్రహించు. తదాస్తు. ధన్యుణ్ణి స్వామి. शिवाय नमः शिवाय ओम नमः शिवाय नमः शिवाय नमः शिवाय ओम नमः शिवाय। हर हर शिवुनी आत्मस्वरूपं पावनगिरी क्षेत्रं हर ओं नमः शिवाय। पुरहर शंकर हृदयेश्वर मे श्रीनग सुंदर क्षेत्रं शिव ओं नमः शिवाय। क्षेत्रं नमः शिवाय, तीर्थं नमः शिवाय, स्वर्गं नमः शिवाय, धामं नमः शिवाय। सर्वतीर्थमुल सकल देवतल दिव्यधाममी क्षेत्रं हर ओं नमः शिवाय। सुरमुनि गणमुल स्वर्गसुधामं इदिये भुवि कैलासं शिव ओं नमः शिवाय। वेदं नमः शिवाय, नादं नमः शिवाय, ध्यानं नमः शिवाय, योगं नमः शिवाय। नमः शिवाय नमः शिवाय ओं नमः शिवाय। नमः शिवाय नमः शिवाय ओं नमः शिवाय। శ్రీ రాజరాజేశ్వర స్వామి లీలా విశేషాలతో పునీతమైన వేములవాడకు ప్రసిద్ధమైన ఆనాటి కవులకు ఎంతో అవినాభావ సంబంధముంది. కన్నడ కవులలో ప్రథముడైన పంపన, ప్రసిద్ధ జైన రచయిత వేదాంతి సోమదేవ సూరి, ప్రాచీన ఆంధ్ర మహాకవి భీమన్న ఇక్కడ ఈ క్షేత్రాన్ని సందర్శించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ధర్మగుండంలో స్నానమాచరించిన భక్తులు అనంతరం ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. వివిధ దేవీ దేవతల ఆలయాలకు నిలయమైన ఈ ఆలయ ప్రాంగణం భక్తులలో భక్తి భావాన్ని పెంచుతుంది. ప్రధాన ఆలయ వెలుపలి ప్రాంగణమంతా వివిధ దేవీ దేవతల మూర్తి రూపాలతో ఆధ్యాత్మికతకు వేదికలా దర్శనమిస్తుంది. ప్రధాన ఆలయం వెలుపలి ప్రాంగణంలో ముందుగా బాల రాజరాజేశ్వర స్వామి,
దక్షిణామూర్తి, హనుమంతుని మందిరాలు దర్శనమిస్తాయి. అలాగే ఇదే ప్రాంగణంలో ఓ పక్కన గండ దీపం దర్శనమిస్తుంది. ఇక్కడ గండ దీపాన్ని వెలిగించిన భక్తుల గండాలన్నీ తొలగి శాంతి సౌఖ్యాలు సిద్ధిస్తాయని భక్తులు విశ్వసిస్తారు. గండ దీపం దర్శనానంతరం భక్తులు ప్రధాన ఆలయానికి ఎడమవైపు భాగంలో ఉన్న కోటి లింగాల మండపానికి చేరుకుంటారు. भक्तजनों के वाणी और मन मधुर उत्तम वाणी अमृतमय वेदों की रचते तुम्हारे हर गुण से चकित ब्रह्मा भी स्वयं है मेरे मन और वाणी गुण कथन से कर लूं पावन ये है निश्चय में. ఓం నమః శివాయ అంటూ కోటి లింగాల మందిర ముందు భాగంలో ఉన్న వీరభద్రుని భక్తితో దర్శించుకుంటారు. विभाजित गुण तीनों त्रिदेवों में शिव आपके हैं सभी वेदों ने भी सिद्ध करके है यही कहा निरर्थक तर्कों से विचलित बने हैं जड़ वही रचा जग ये. అనంతరం ఈ మండపంలో ఉన్న శివలింగాలను దర్శించుకుని పునీతులవుతారు. किन आधारों से सृजन करते साधन है क्या तुम्हारा सामर्थ्य कल्पना में भी ना जिनके कुतर्कों से ऐसे जन है कई बहकाते सबको बिना करता जग का होना उत्पन्न है असंभव. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇక్కడ వెలవడం వెనుక పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం ఒకప్పుడు ఈ భూలోకంలో పాపకర్మలతో బాధపడుతున్న మానవాళిని చూసి నారదుడు చెలించిపోయి మానవాళి పాపకర్మలను పోగొట్టడానికి కైలాసం వెళ్లి పరమేశ్వరుని సందర్శించి తన మనోభీష్టం తెలపగా భక్తాభీష్ట వరప్రదండుగు పరమశివుడు నారదుని కోరికను మన్నించి ప్రశాంత వాతావరణంలో ఉన్న ఈ రాజేశ్వర క్షేత్రానికి చేరి ఇక్కడే స్థిరపడిపోయాడని పురాణాల ద్వారా అవగతమవుతోంది. స్వామికి ఇష్టమైన పూజా ద్రవ్యాలను చేతపట్టుకొని ఓం రాజరాజేశ్వర స్వామియే నమః అంటూ ముందుకి కదులుతారు. వరుస క్రమంలో నిలబడిన భక్తులు అనంతరం భక్తి శ్రద్ధలతో గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయం ముందు భాగంలో ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకొని భక్తితో ప్రణమిల్లుతారు. గర్భాలయం వెలుపలి భాగంలో రాజరాజేశ్వరి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న విఘ్నేశ్వరిని కూడా దర్శించుకొని విఘ్నాలు తొలగించమని వేడుకుంటారు. అనంతరం గర్భాలయంలో కొలువై ఉన్న రాజరాజేశ్వర స్వామి దివ్యమంగళ శివలింగ రూపాన్ని దర్శించుకొని భక్తితో పులకించిపోతారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామి క్షేత్రం శివకేశవ క్షేత్రంగా వర్ధిల్లుతోంది. ఇక్కడ రాజరాజేశ్వర స్వామితో పాటు శ్రీరామచంద్రుడు, పద్మనాభ స్వామివారు,
వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు భక్తులకు దర్శనమిస్తాయి. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న రామాలయానికి చేరుకుంటారు. లక్ష్మణ, సీత, హనుమంతుని సహిత శ్రీరామచంద్రుడు ఇక్కడ ఈ ఆలయంలో దర్శనమిస్తారు. శ్రీరామచంద్రుని భక్తి శ్రద్ధలతో దర్శించుకున్న భక్తులు అనంత పద్మనాభ స్వామిని, గోపాలకృష్ణుని, వెంకటేశ్వర స్వాముల వారిని దర్శించుకుని తమ కోర్కెలు నివేదించుకుంటారు. ఇక్కడే మరోపక్క బాలా త్రిపుర సుందరి, మహిషాసుర మర్దిని అమ్మవార్లను కూడా భక్తులు దర్శించుకుంటారు. వేములవాడ క్షేత్రంలో కోడె పూజ ప్రధాన ఆచారంగా సంప్రదాయ సిద్ధంగా వస్తోంది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఇక్కడ భక్తులు స్వామికి భక్తితో తమ కోడెలను సమర్పించుకుంటారు. వేములవాడ రాజరాజేశ్వర స్వామికి కోడె పూజ చేయడం అనాదిగా సంప్రదాయ సిద్ధంగా వస్తుంది. ఇక్కడ స్వామిని కోర్కెలు కోరుకునే భక్తులు అవి తీరాక తమ కోడెలను స్వామివారికి సమర్పించుకోవడం ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. నంది రూపమైన కోడెను సమర్పించుకోవడం ఇక్కడ భక్తులు తమ జన్మ పుణ్య ఫలంగా భావిస్తారు. దేశంలో ఏ శివాలయంలో లేని ఈ సంప్రదాయం భక్తులకు ఓ విశేష ఆకర్షణగా, ఓ విచిత్రమైన అనుభూతిని సొంతం చేస్తుంది. ప్రతిరోజు వేలాది మంది భక్తులు ఇక్కడ కోడె పూజ నిర్వహించడం ఆచారంగా వస్తోంది. मनोबुद्ध्यहङ्कारचित्तानि नाहं न च श्रोत्रजिह्वे न च घ्राणनेत्रे न च व्योमभूमिर्न तेजो न वायुः चिदानन्दरूप शिवोऽहं शिवोऽहं चिदानन्दरूप शिवोऽहं शिवोऽहम् शिवोऽहं 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 शिवोऽहम् ఈ ఆలయంలో ఏటా మహాశివరాత్రి పర్వదినాలలో చేసే పూజలు అత్యంత నయన మనోహరం. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఆ పూజలలో పాల్గొనడానికి శివ సంకల్పం ఉండాలంటారు. అలాగే కార్తీక మాస దినాలలో ఈ ఆలయం భక్తులతో కిటకిటలాడుతూ మరో కైలాసాన్ని తలపిస్తుంది. शिवाय नमः शिवाय नमः शिवाय नमः शिवाय जटाजूटधारी नमः शिवाय नमः शिवाय नमः शिवाय जटाजूटधारी नमः शिवाय सिंधवे नमः शिवाय धामलेशधूतलोकबन्धवे नमः शिवाय नामशोषितानमद्भवान्धवे नमः शिवाय पामरेतरप्रदानबन्धवे नमः शिवाय नमः शिवाय नमः शिवाय
प्रभालपालते नमः शिवाय शूलभिन्नदुष्टदक्षबालते नमः शिवाय मूलकारणाय कालकालते नमः शिवाय पालयाधुवाद కోరిన వెంటనే వరాలను ప్రసాదించే ప్రసిద్ధ దేవుడు రాజరాజేశ్వర మహాదేవుడు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా పూజలందుకుంటున్న రాజరాజేశ్వర స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ